అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పిఎంసి ఆయుష్మాన్ భవ ప్రత్యక్ష ప్రసారానికి స్వాగతం. ఈరోజు ఆయుష్మాన్ భవలో మనము శ్వాసకోశ వ్యాధుల గురించి మాట్లాడుకుంటున్నాము. అసలు శ్వాసకోశ వ్యాధులు అంటే ఏంటి, వీటి లక్షణాలు ఎలా ఉంటాయి, వీటి నివారణ మార్గాలు ఏంటి, ఆయుర్వేదంలో వీటిని ఎలా నివారించుకోవచ్చు, వీటి గురించి తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు కౌశిక్ ఆయుర్వేద నుండి వైద్యరత్న డాక్టర్ బాలకిషన్ గారు. వారిని అడిగి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్కారం సార్, అసలు శ్వాసకోశ వ్యాధులు అంటే ఏంటి? శ్వాసకోశ వ్యాధులు, శ్వాసకోశాలు అంటే ఊపిరితిత్తులు, యాక్చువల్లీ లంగ్స్ అని కూడా అంటాం. శ్వాసకోశ నాళాలు, శ్వాసకోశము, కోశం అంటే సంచిలాగా ఉంటుంది కనుక కోశము అని చెప్పేసి అంటుంటాం. రెండు ఊపిరితిత్తులు ప్రతి మానవునికి ఉంటాయి. మళ్ళీ ప్రతి ఊపిరితిత్తు అంటే ఒక్కొక్క లంగ్ విభాగాలుగా ఉంటుంది. ఒక లంగ్లోనేమో 2 చేపర్స్ అంటే 2 గదులు ఉంటాయి, ఇంకొక లంగ్స్లో 3 చేపర్స్ 3 గదులు ఉంటాయి. వాటిని బ్రాంచెస్ అని అంటాం, బ్రాంకస్ అని కూడా అంటాం. అందుకే బ్రాంకైటిస్, బ్రాంకస్ అని చెప్పడానికి అవకాశం ఉంది. ఆ వర్డ్స్ అందుకే వస్తాయి బయటకి. బ్రాంకోస్పాస్మా, బ్రాంకోకాఫ్, ఇట్లా బ్రాంకైట్ నిమోనియా, ఇట్లా రకరకాలుగా చెప్పుకుంటుంటాం. ఆ ఏరియాలో వచ్చిన దాన్ని బట్టి, ఆ పరిస్థితిలో వచ్చిన దాన్ని బట్టి వానికి ఆ పేరు ఇవ్వడం జరిగింది. అయితే శ్వాసకోశ వ్యాధులు ఎందువల్ల వస్తాయి ఫస్ట్ తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. హెడ్లైన్ ఏంటంటే పొల్యూషన్, ముఖ్యంగా మిగిలి పొల్యూషన్ వల్ల, వాతావరణ కాలుష్యం వల్ల ఎక్కువగా వస్తుంది. కొన్ని సందర్భాల్లో నీటి కాలుష్యం వల్ల వస్తుంది. ఈ 2 ప్రధాన కారణాలు అని చెప్పొచ్చు. అందులో చాలా రకాల జబ్బులు రావడానికి అవకాశం ఉంది. జలుబు, దగ్గు, రొంప నుండి మొదలుకొని ప్రాణాంతకమైన క్షయవ్యాధి, క్యాన్సర్, అలాగే నిమోనియా, బ్రాంకైటిస్ నిమోనియా, ఇవన్నీ కూడా ఊపిరితిత్తుల వ్యాధులని చెప్పవచ్చు, లంగ్స్కి వచ్చేటటువంటి జబ్బులు. అలాగే ఇంకొకటి చాలామందికి తెలుసు, ఆస్తమా అంటే ఎక్కువ మంది తెలుసు, ఉబ్బస వ్యాధి లేకపోతే ఆస్తమా అని చెప్పి అంటాం. చిన్నపిల్లల్లో ఉబ్బస వ్యాధి వచ్చినప్పుడు ఈ ఛాతీ ఎగరేస్తుంటారు పిల్లలు, శ్వాస సరిగా అందదు వరకు చాలా అతి కష్టంగా ఊపిరి తీసుకుంటూ ఉంటారు. చిన్నపిల్లల్లో ఉబ్బస వ్యాధి వచ్చడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. పెద్దవాళ్ళలో ఆస్తమా వ్యాధి, దాన్నే దమ్ము వ్యాధి అని మామూలుగా వాడుక భాషలో చెప్తూ ఉంటాం. ఇవి ఇన్ని రకాలుగా ఈ రకమైనటువంటి వ్యాధులు రావడానికి అవకాశం ఉంది. శ్వాసకోశాలు సరిగా పనిచేయకపోతే, అంటే అవి ఏదైనా వ్యాధికి లోనైతే, సరైన పరిస్థితుల్లో వాటి ఫంక్షన్ సరిగా లేనప్పుడు ఈ పైన తెలిపినటువంటి వ్యాధులు రావడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఓకే, అంటే వీటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన లక్షణాలు చూడొచ్చు. సో ఇప్పుడు మనం ఇందాక మీరు మాట్లాడినట్టు ఆస్తమా అన్నారు కదా సార్, దీనికి లక్షణాలు ఎలా ఉంటాయి అసలు? ఆస్తమా దమ్ము వ్యాధి అంటాం. అది ఎక్కువ చాలా మట్టుకు ఏంటంటే సీజనల్ డిసీజ్ అని చెప్పేసి అంటాం. ఎక్కువ శీతాకాలంలో వీళ్ళకి ఆస్తమా ఎక్కువ ప్రబలే అవకాశం ఉంటుంది. అంటే చలి, మంచు కురుస్తున్నప్పుడు, ఎక్కువగా చలి వేసినప్పుడు వీళ్ళకి ఉబ్బస వ్యాధి, ఆస్తమా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. దాన్నే దమ్ము వ్యాధి అంటారు. శ్వాస తీసుకోలేకపోతారు, ఒకే రకంగా ఏకపోతే అదో మాదిరిగా ఆయాసం వస్తూనే ఉంటుంది. సో ప్రతి సంవత్సరము వాళ్ళకి అదే విధిగా వస్తుంటుంది. ఎవ్రీ ఇయర్ శీతాకాలం వస్తుంది అంటే వాళ్ళు బెంబేలు పడిపోతూ ఉంటారు. నైట్ అయినా రాత్రి అయినా కొద్దీ వాళ్ళకి భయం అవుతూ ఉంటుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఆయాసం ఎక్కువగా వస్తుంటుంది. అలాగే అలక్ష్యం చేయడం అది చేస్తే చాలా సందర్భాల్లో ప్రాణాంతకంగా మారే అవకాశం కూడా ఉంది. అయితే అందువల్ల ఏంటి, గాలి ఎక్కువగా వస్తున్నటువంటి ప్రదేశాల్లో, వెచ్చనైనటువంటి ప్రదేశాల్లో పడుకోవడం, అలాగే చలి నుంచి తమను తాము రక్షించుకోవడానికి గోరువెచ్చటి నీళ్ళు తాగడం, వేడి పదార్థాలు భుజించడం, అలాగే ఊలు దుస్తులు ధరించడం, ఇలాంటివి చేయడం వల్ల చలి నుంచి తట్టుకోవచ్చు, అంటే వాళ్ళని వాళ్ళు కాపాడుకోవచ్చు. కొంతవరకు సమస్య పోయే అవకాశం ఉంటుంది. అట్లా అది ఉబ్బస వ్యాధి. చూస్తే ఇందాక లక్షణాలు మాత్రం ఏ ఉంటాయి. ఎంతసేపు ఎక్కువ ఆయాసం వస్తుంది, మాట్లాడలేకపోతారు. ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం వాళ్ళకి వస్తూనే ఉంటుంది. అది సహజంగా చూస్తున్నాం. కొంతమందిలో, అందరికీ వస్తుందని చెప్పలేము. ఎవరికైతే ఒకసారి ఎఫెక్ట్ అవుతుందో వాళ్ళకి వరుసగా వస్తూనే ఉంటుంది. ఎందుకంటే సరైనటువంటి మందులు లేవు బయట చూసినట్లయితే. ఆయుర్వేదంలో ఉన్నాయి, బట్ వేరే వైద్య విధానాల్లో ఎక్కడనూ సరైనటువంటి మెడిసిన్స్ లేవు. సీజనల్లీ వచ్చినప్పుడు మెడిసిన్స్ వాడిపిస్తుంటారు అంతే.
అంటే కొన్ని స్ప్రేస్ అవి చేస్తూ ఉంటారు, అది జస్ట్ టెంపరీ రిలీఫ్. ఎస్, ఓకే మాకి ఏంటంటే ఆయుర్వేదంలో శాశ్వత పరిష్కారాలు ఉన్నాయి. ఓకే ఆ తర్వాత చూద్దాం. ఓకే. అయితే ఇప్పుడు టీబీ గురించి ఎస్, క్షయవ్యాధి. ఎస్, చెప్పండి. దీని లక్షణాలు ఎలా ఉంటాయి, అసలు ఇది ఏ ఏజ్ వాళ్ళకు అలా వస్తుంది? క్షయవ్యాధి అని తెలుగులో అంటాం, లేదా టీబీ అంటాం. ఇది ఒక రకమైన బ్యాక్టీరియాతో, టీబీ బ్యాసిల్లస్ అంటారు. అదొక రకమైన బ్యాక్టీరియా ద్వారా సంక్రమిస్తుంది. ఇది మళ్ళీ ఒకరి నుంచి ఒకరికి వ్యాపించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఓకే ఎస్, ఏంటంటే ఇది కూడా నీటి కాలుష్యం వల్ల, ఆహార కాలుష్యం వల్ల, వాతావరణ కాలుష్యం వల్ల వస్తుంది. ముఖ్యంగా గాలి మార్పిడి వల్ల వస్తుంది. ఒకరికి ఎప్పుడైనా వస్తే మిగతా వాళ్ళకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా చెప్పాను కదా, ఇందాక చూసినట్లయితే టీబీ బ్యాసిల్లస్ ప్రబలుతుంది. శరీరంలో ఎక్కడైనా అవ్వచ్చు. దీనివల్ల లంగ్స్లో వచ్చింది. లక్షణాలు ఏ విధంగా ఉంటాయని చూసినట్లయితే ఆకలి మందగిస్తుంది, కొంతమంది పీలలాగా బరువు తగ్గిపోవడం, సన్నబడిపోవడం ఇలాంటివి సంభవిస్తాయి. దగ్గు ఉంటుంది కొంతమందిలో దగ్గు ఉండదు. ఇలా రకరకాలు ఉంటాయి. లంగ్స్కి వస్తే డైరెక్ట్ దగ్గు ఉంటుంది, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది, అండ్ దగ్గు కాఫ్ ఎక్కువగా ఉంటుంది. ఉంఫింగ్ కాఫ్ అంటారు, ఎక్కువ కాఫ్ వస్తుంది, ఎడతెగకుండా వస్తుంది. కళ్ళే తెమడ ఏదైతే ఉందో ఉమ్మి స్పుటింగ్ అంతా గడ్డలాగా వస్తుంది, మనకు ఉండలుండల్లాగా వస్తూ ఉంటుంది. అది ప్రధానమైన లక్షణం అని చెప్పచ్చు. అది కాక దానికి ఎగ్జామినేషన్ చేయొచ్చు. స్ఫుటం ఎగ్జామినేషన్ చేసినా తెలుస్తుంది, లేదా కల్చర్ సెన్సిటివిటీ స్ఫుటంతో చేసినా తెలుస్తుంది. లంగ్స్లో ఎఫెక్ట్ అయిందా లేదా తెలుసుకోవడానికి సింపుల్ చెస్ట్ ఎక్స్రే ఒకటి తీస్తాం, అవి రూల్ అవుట్ అవుతుంది కరెక్ట్గా. లంగ్స్లో ఎఫెక్ట్ అయిందా, ఎంతవరకు ఎఫెక్ట్ అయింది, ఏ మాదిరిగా ఉంది అని చూడడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఒక మనిషికి క్షయవ్యాధి సంభవించింది అన్నట్లయితే కొంచెం వాళ్ళకి జాగ్రత్తగా ఉండడం, పిల్లల్ని కొంత దూరంగా ఉంచడం, ఇలాంటివి చేయడం మంచిది. ఎందుకంటే వాళ్ళు ఉమ్మి వేస్తున్నటువంటి కళ్ళలో కూడా బ్యాసిల్లస్ క్రిములు ఉండే అవకాశం ఉంటుంది, టీబీ క్రిములు ఉంటాయి. అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. వాళ్ళకి సర్వీసెస్ కానీ ఒకే పర్సన్ మాస్క్ కానీ గ్లౌజులు పెట్టుకొని వాళ్ళకి సర్వీస్ చేయడం ఎంతైనా మంచిది. ఆ విధంగా చేసినట్లయితే వాళ్ళు తగ్గిపోతుంది. తప్పకుండా వాటికి మెడిసిన్స్ ఉన్నాయి, పూర్తిగా తగ్గించే అవకాశాలు ఉన్నాయి. అంటే మనం ఇది ఏ వయసు వారిలో చూడొచ్చు అంటారు? ఎవరికైనా రావచ్చు. ఈ రోజు పుట్టిన పిల్లల నుండి మొదలు హయ్యర్ ఏజ్ వరకు, వృద్ధాప్యం వరకు ఎవరికైనా రావచ్చు. ఎందువల్ల వస్తుంది అనేది కారణం చెప్పాను. నీరవచ్చు, గాలి అవ్వచ్చు. దానివల్ల ఈ బ్యాసిల్లస్ బ్యాక్టీరియాని సంక్రమించే అవకాశం ఉంది. బ్యాక్టీరియా ద్వారా మాత్రమే వస్తుంది. వన్ ఆఫ్ ద బ్యాక్టీరియా అది టీబీ బ్యాసిల్లస్ అని అంటారు, దానికి పేరు ఉంది నీట్గా. టీబీ బ్యాసిల్లస్ పేరు జబ్బుకు పెట్టారు. సరే, అయితే ఇప్పుడు మీరు ఇంకొక దీన్ని శ్వాసకోశకు సంబంధించి బ్రాంకైటిస్ అంటే ఏంటి సార్ అసలు? అంటే బ్రాంకైటిస్ ప్రాంతంలో వచ్చిన జబ్బుని బ్రాంకైటిస్ అంటాం. లంగ్స్ శ్వాసనాళం నుంచి 2 చేపర్స్గా విడిపోతుంది శ్వాసకోశనాలు. ఆ ప్రాంతాన్ని బ్రాంకైటిస్ అంటాం. అందుకని బ్రాంకో న్యూమోనియా, బ్రాంకైటిస్ అని చెప్పేసి అంటాం. అక్కడ వచ్చిన జబ్బుని చెప్పడానికి బ్రాంకైటిస్ అని వాడడం జరుగుతుంది. ఆ ఏరియా అవయవం ప్రాంతాన్ని బట్టి చెప్పడం జరుగుతుంది. మరి వీటి లక్షణాలు ఎలా ఉంటాయి? ఏది బ్రాంకైటిస్లో మళ్ళీ చాలా రకాల జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది లంగ్స్లో వెళ్తే నిమోనియా వస్తుంది. నిమోనియా చూసినట్లయితే నిమ్ము చేరిపోయింది అంటుంటారు. దాన్ని వాడుక భాషలో కోరింత దగ్గు అని చెప్పేసి అంటారు. ఇది ఎక్కువ చిన్న పిల్లల్లో వస్తుంది, ఎవరికైనా రావచ్చు. ఇది కూడా వన్ ఆఫ్ బ్యాసిల్లస్ న్యూమోకోకస్ అని ఉంటుంది. న్యూమోకోకస్ నిమోనియా వస్తుంది. ఇది కూడా లంగ్స్లోనే ఎక్కువగా ఏర్పడుతుంది. లంగ్స్లో నీరు చేరిపోతుంది ముఖ్యంగా ప్రథమంగా ఇందులో. దీనిలో కూడా చిన్నపిల్లలకి శ్వాస ఎక్కువ అందదు. ఇది రావడం ఎక్కువ చిన్నపిల్లల్లో వస్తుంది, తర్వాత పెద్దవాళ్ళలో కూడా వస్తుంది, చాలా తక్కువ. త్వరగా వాళ్ళకి పిల్లలకు అటు ఇటు ఉంటుంది కనుక త్వరగా జబ్బు అందుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా వాళ్ళని జాగ్రత్తగా ఉంచాలి, మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అలా చేసినట్టయితే జబ్బు రాకుండా నివారించుకోవచ్చు, కొంత మనం నివారించుకోవచ్చు. చలి అని లేదు, పరిశుభ్రమైన వాటర్ ఇవ్వడం, పరిశుభ్రమైన ఆహారం ఇవ్వడం, ఇలాంటివి చేసుకోవాలి. పిల్లలకి మామూలుగా వాళ్ళకి శానిటేషన్, జనరల్లీ వాళ్ళకి యూరినస్ కానీ వెళ్ళినప్పుడు చాలా
శుభ్రపరిచి నీట్గా చేసేసి వాళ్ళకి మంచి క్లాత్స్ వేయడం, ఉతికిన క్లాత్స్ వేయడం, డ్రై క్లాత్స్ ఎప్పుడు వేయడం, ఇలాంటివి చేసడం వల్ల బ్యాక్టీరియా ఫామ్ కాకుండా ఉంటుంది. క్లీన్నెస్, డ్రైనెస్ బాగా ఇంపార్టెన్స్ అనమాట. ఇక్కడ ఏంటంటే క్లీన్నెస్ బాగా ఇంపార్టెంట్. అలా చేసినట్లయితే ఎప్పుడు క్లోత్స్ వాష్ చేసినటువంటి నీట్ క్లాత్స్ వేయడం, నీట్గా బెడ్షీట్స్ మార్చడం, ఇవన్నీ చేస్తూ ఉంటే వాళ్ళకు పర్సనల్ వేర్స్, పిల్లలకు వేసే బట్టలు కానీ మనం పెద్దవాళ్ళం వేసుకున్నా కూడా నీట్గా వేసుకున్న బట్టలు, అంటే ఎప్పటికప్పుడు పరిశుభ్రపరచుకున్నటువంటి బట్టలు వేసుకుంటే, అలాగే పక్క మన బెడ్షీట్స్ కానీ అన్నీ కూడా ఎప్పటికప్పుడు కొత్త అంటే శుభ్రపరిచినటువంటి వేసుకున్నట్లయితే ఈ బ్యాక్టీరియా ఫామ్ కాకుండా, ఇలాంటి జబ్బులు రాకుండా కాపాడుకోవచ్చు, తరచుగా రాకుండా కాపాడుకోవచ్చు. అయితే చాలా మంది పిల్లలు ఇట్లానే వాటర్ తాగడము, వాటర్ లో ఆడడం చేసినప్పుడు ఇక్కడ ఛాతి భాగం అంతా తడిచిపోతుంది, చాలా ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. సో దాన్ని డ్రైనేజ్ అలా చేయకుండా ఉంటే కొంతలో కొంత కాపాడుకోవచ్చు పిల్లలకి అందుకే వస్తుంది. అదే మేజర్ కారణం. వాళ్ళు ఏంటంటే నీళ్ళు అంటే ఇష్టం, నీళ్ళలో ఆడుతుంటారు పిల్లలు, ఏముందిలే అని మనం అనుకుంటాం. అలా లేదు. వెసిల్స్ ఉంటాయి, వంట పాత్రలు ఉంటుంటారు, ఆ నీళ్ళు వస్తాయి. క్లాత్స్ వాష్ చేసినటువంటి వాటి సబ్బునరుగా వాటర్ ఉంటాయి, నీళ్ళలో ఆడుతుంటారు పిల్లలు. సో దానివల్ల చాలా రకాల బ్యాక్టీరియాస్ ప్రబలే అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లలకి ఎప్పటికప్పుడు నీట్గా ఉంచే ప్రయత్నం చేయాలి. వాళ్ళకు పర్సనల్ క్లాత్స్ అప్పటికప్పుడు డ్రై ఉతికిన పరిశుభ్రమైన బట్టలు వేయాలి. మనం కూడా డ్రై పాటించేసి మంచి పరిశుభ్రమైనటువంటి క్లాత్స్ ఎప్పటికప్పుడు శుభ్రపరచుకొని వేసుకోవడం, పడుకునే ప్రాంతం పక్క కూడా ఏదైతే బెడ్స్ ఉంటాయో అవి కూడా నీట్గా సర్దుకోవడం, నీట్గా ఉంచుకోవడం, పడగది కూడా చాలా నీట్గా ఉంచుకోవడం, తడిగా ఉండకుండా చూసుకోవడం, ఇవన్నీ ముఖ్యం అన్నమాట. ఇక్కడంతా నీట్నెస్ వెరీ ఇంపార్టెంట్. నీట్నెస్, శానిటేషన్, నీట్నెస్ ఇంపార్టెంట్ అట్లా అనమాట. అది చేయడం వల్ల బ్యాక్టీరియా ప్రబలకుండా ఉంటుంది, బాగుంటుంది. ఓకే సార్, ఇంకొకటి ఇది మెయిన్ అనమాట, సైనసైటిస్. ఆ సైనసైటిస్ ని చాలా మంది బాధపడుతూ ఉంటారు. చాలా కామన్ గా వింటున్నా చూస్తున్న సమస్య అది. సో ఇది ఏ వయసు వారిలో వస్తుంది, లక్షణాలు ఎలా ఉంటాయి? ఈ సైనసైటిస్ వ్యాధి అనేది ఎవరికైనా రావచ్చు. ఎలా అంటే నాసిల్ ప్రాంతంలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది. ఏదైతే మన నాసిక నోస్ ఉంటుంది, నోస్ మధ్య భాగంలో ఒక ఎముక ఉంటుంది, దళసరి ఎముక. ఆ ఎముక రెండు వైపులా శ్వాసనాళాలు, శ్వాస తీసుకునేటటువంటి ముఖద్వారం అన్నమాట. మన లంగ్స్కి, శ్వాసనాళాలకి మన ముఖ్య ప్రధాన ద్వారం అన్నమాట. గాలి తీసుకోవడానికి ప్రధాన ద్వారం నోస్ వెజిల్స్ రెండు ఉంటాయి ప్రతి మనిషికి, వెళ్ళిపోతుంది. ఆ వెజిల్స్ పై ప్రాంతంలో కొన్ని సందర్భాల్లో అబ్నార్మల్ టిష్యూస్ ఫామ్ అవుతుంది. దాని తెలుగులో దుర్మాంసం అని చెప్పేసి అంటాం. అబ్నార్మల్ టిష్యూస్ ఫామ్ అవ్వడం, లేదా పైన అంగుటి పైన అంటే ముక్కు కింది ప్రాంతంలో గాలి గదులు ఉంటాయి, వాటిలలో మ్యూకస్ చేరిపోవడం, ఇవి సంభవించినప్పుడు శ్వాస తీసుకోవడంలో కష్టం ఏర్పడుతుంది. బ్రీతింగ్లో చాలా ప్రాబ్లమ్స్ ఏర్పడతాయి. అలా శ్వాసలో ఇబ్బంది ఏర్పడడం వల్ల ఊపిరి అందకుండా ఉక్కిరిబిక్కిరి అవుతారు, చాలా ఇబ్బంది పడతారు పిల్లలు. అయితే పెద్దవాళ్ళకు కూడా శ్వాస అందదు, అటు ఇటు తిరుగుతూ ఉంటారు. సో అలాంటి పరిస్థితుల్లో ఏదైతే మ్యూకస్ ఫామ్ అవ్వచ్చు గాలి గదులలో, లేదా మేజర్గా చూస్తే ముక్కు ప్రాంతంలో శ్వాస నాళాలు ఏవైతే ఉన్నాయో ముక్కు రంధ్రాల పైన దుర్మాంసం పెరుగుతూ ఉంటుంది. దాన్నే అర్నాయిడ్స్ అని చెప్పేసి మెడికల్ భాషలో చెప్పచ్చు. అర్నాయిడ్స్ అని వైద్య పరిభాషలో చెప్తూ ఉంటాం. ఆ దుర్మాంసం చేరిపోయినట్లయితే మనకి శ్వాస తీసుకోవడంలో చాలా ఇబ్బందులు ఎదుగుతాయి, బ్రీతింగ్ ప్రాబ్లం ఎదురవుతుంటుంది. దాన్నే సైనసైటిస్ అని చెప్పేసి వైద్య పరిభాషలో చెప్తూ ఉంటాం. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది కాబట్టి బ్రీతింగ్ ప్రాబ్లం ఉంటుంది కనుక అన్నీ మనం సైనసైటిస్ అని చెప్పుకుంటూ ఉంటాం. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది, ఉక్కిరి బిక్కిరి అవుతుంటాం, శ్వాస అందదు. అలా మేజర్గా శ్వాస అందదు, నోటితో గాలి తీసుకుంటూ ఉంటారు. ఇవన్నీ నిద్రలో కూడా ఒక్కొక్కసారి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడి మేల్కొంటారు పిల్లలు. పెద్దవాళ్ళకు కూడా ఒక్కోసారి కష్టమవుతాయి, నోటి నుంచి తీసుకుంటుంటారు సరిగా అందక. సో అలాంటి వాళ్ళందరూ కూడా ఏంటి, వాళ్ళకి ఆ విధంగా తయారవుతుంది. ఇవి ప్రధానంగా లక్షణాలు. శ్వాస తీసుకోవడంలో పూర్తి ఉక్కిరిబిక్కిరి అవుతారు, తీసుకోలేకపోతారు. ఎంత ఇబ్బంది అంటే నిద్రలో మేల్కొంటారు కూడా, శ్వాస అందక తీసుకోలేక ఇబ్బంది పడుతుంటారు.
సో ఇది ప్రధాన లక్షణం. పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా ఎవరికైనా జరగవచ్చు ఇది. అది ఎందుకంటే ముక్కులో దుర్మాంసం, ఒక రకమైనటువంటి టిష్యూ, అబ్నార్మల్ టిష్యూస్ పెరుగుతాయి. దానివల్ల ఈ ప్రమాదం ఏర్పడవచ్చు, ఈ పరిస్థితి రావచ్చు. అలాగే అంగుటి పైన గాలి గదులు ఉంటాయి. గాలి గదులలో మ్యూకస్ చేరిపోవచ్చు, నంజు అంటారు, మ్యూకస్ చేరిపోవచ్చు. అలా చేరిపోవడం వల్ల కూడా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడతాయి. ఇవి ప్రధాన కారణాలు, ప్రధాన లక్షణాలు అన్నమాట. ఎందువల్ల వస్తుందంటారు సైనసైటిస్? ఎందువల్ల అంటే మనకు మామూలుగా వాతావరణం వల్ల వచ్చే మార్పు, గాలి సరిగ్గా పరిశుభ్రంగా లేకపోవడం, మనం తీసుకునే ఆహార పదార్థాల వల్ల కూడా కొన్ని సందర్భాల్లో ఈ మార్పులు అనేటివి జరిగే అవకాశం ఉంటుంది. ఇది కొంతమంది రకరకాల ఆహారం అదే విధంగా తింటుంటారు. ఏది ఐస్ క్రీమ్స్ ఎక్కువగా తినడం, అంటే విరివిగా తినడం, ఎప్పుడో తినడం, స్వీట్స్ ఎక్కువగా తినడం. మరి చలికాలం ఉంటుంది అయినప్పటికీ ఎక్కువగా అరటిపళ్ళు తినడం. కొన్ని రకాల పళ్ళు, అరటిపళ్ళు మంచివే కానీ శ్వాసకోశ ఇబ్బందులు ఉన్నవాళ్ళు అరటిపళ్ళు తినకూడదు. అలాగే ఆరెంజెస్ ఉంటాయి, చలికాలంలో తినకూడదు, తక్కువ తినాల్సి ఉంటుంది. ఇలా అన్నమాట. ఇలా కొన్ని పదార్థాలు అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. బెండకాయలు ఉంటాయి, కూరగాయలలో చూసినట్లయితే బెండకాయలు తక్కువ తినాల్సి ఉంటుంది. ఇవి కొన్ని ఉంటాయి. జిగురు పదార్థాలు కొంచెం దూరంగా ఉంటే మంచిది. దానివల్ల ఏంటంటే ఈ నంజు ఫామ్ అవ్వడం అనేది కొంత తగ్గుతుంది. అలాగే దానితో పాటు ఏంటంటే వేడిగా ఉన్న పదార్థాలు తీసుకోవడం చాలా మంచిది. వీళ్ళు వేడి ప్రదేశంలో ఉండడం, వేడిగా ఉండే పదార్థాలు, ముఖ్యంగా వేడి చేసిన నీరు, వేడి చేసిన పాలు కానీ ఆహార పదార్థాలు ఇతరత్రా కూడా అన్ని వేడి చేసినవి తీసుకోవడం ఎంతైనా మంచిది. దానివల్ల కూడా ఈ సైనసైటిస్ రాకుండా కాపాడుకోవచ్చు. ఉన్నప్పటికీ దాని తాలూకు ఇబ్బందులు కొంత తగ్గించుకునే అవకాశం ఉంటుంది. సార్ ఇప్పుడు ఇది డస్ట్ ఎలర్జీస్ వల్ల కూడా సైనసైటిస్ పెరిగే అవకాశం, డస్ట్ ఎలర్జీ వల్ల కూడా సైనసైటిస్ పెరుగుతుంది. అలాగే యాజ్ వెల్ యాజ్ అస్తమా కూడా డస్ట్ వల్ల వస్తుంది. కొన్ని సందర్భాల్లో డస్ట్ పెరిగితే ఈ ఉబ్బసం, అది సైనసైటిస్ పెరగవచ్చు ఛాన్స్ ఉంది, కొంతవరకు ఎక్కువ అవుతుంది. దానివల్ల సైనసైటిస్ రాదు, ఉన్నట్లయితే ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే అస్తమా కూడా డస్ట్ ఎలర్జీ, డస్ట్ వల్ల పెరిగే అవకాశం ఉంటుంది. అంటే సైనసైటిస్ ఉన్న వాళ్ళు కొంచెం ఫుడ్ విషయంలో కావచ్చు, బయట జాగ్రత్త పాటించాల్సి ఉంటుంది. సో అయితే శ్వాసకోశానికి సంబంధించి ఇంకా ఇతర వ్యాధులు ఏముంటాయి సార్? శ్వాసకోశ వ్యాధులలో ఇంకా చూస్తే అలర్జిక్ రైనైటిస్, అంటే అదే పనిగా తుమ్ములు వస్తుంటాయి. వాళ్ళు ఉదయం లేవగానే తుమ్ములు పాములకి అసలు ఎడతెరిపి లేకుండా వస్తూనే ఉంటాయి. కంటిన్యూ రన్నింగ్ నోస్, ఎప్పుడు ముక్కు నుంచి నీరు వాడుతూనే ఉంటుంది, తుమ్ములు వస్తూనే ఉంటాయి. 365 days వాళ్ళకి జలుబు ఉంటుంది, తగ్గదు. అదొక రకమైన జబ్బు. దాని పేరు ఏంటంటే అలర్జిక్ రైనైటిస్ అని చెప్తాం. ఎన్ని మందులు వాడినా, ఏది వాడినా 2 రోజులు వాడితే తగ్గిద్ది, 3వ రోజు 4వ రోజు నుంచి మళ్ళీ మొదలవుతాయి ఎప్పట్లాగా. వాళ్ళకి అది అలాగే కంటిన్యూ హ్యాబిట్ లాగా వస్తూ ఉంటుంది. సో వాళ్ళు ఏంటి, చలిలో తిరగడం తగ్గించాలి, అలాగే దుమ్ము ధూళిలో తిరగడం తగ్గించాలి, వేడి పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం, చల్లగా మజ్జిగ కానీ కూల్ డ్రింక్స్ కానీ ఇలాంటివి తీసుకోకూడదు. అలాగే పడని వస్తువులు ఏదంటే చూసుకొని మానేయాల్సి ఉంటుంది. అందుకే అలర్జిక్ రైనైటిస్ అంటాము. ఎలర్జీ కలగజేసే పదార్థాలు మానేయడం, డస్ట్లో తిరగకూడదు, చల్లటి పదార్థాలు తీసుకోకూడదు, అలాగే చల్ల పెరుగు అలాంటివి తగ్గించడం మంచిది. ఇవి కొంచెం తగ్గిస్తే సో కొంతవరకు తగ్గించుకోవచ్చు. కొంతవరకు పూర్తిగా తగ్గుతుందని చెప్పలేము, కాకపోతే కొంతవరకు అదుపులో ఉంచుకోవచ్చు. ఇది ఏ వయసు వారిలో చూడొచ్చు అంటారు సార్? చాలా రేర్ కేసెస్ అలర్జిక్ రైనైటిస్ అనేది, ఇట్ ఈస్ అండ్ వెరీ రేర్ కేసెస్. ఈవెన్ దో 0.001%, ఎక్కడో వేలలో ఒకరు ఇద్దరికి ఉంటుంది, అందరికి ఉంటుందని చెప్పలేము. ఎక్కడో ఒక 0.01%, నాట్ ఈవెన్ 1% కూడా వెళ్ళరు. 1000 మందికి ఒకరు, 10,000 మందికి ఒకరు కనబడతారు, అంతే. చాలా తక్కువ మంది. కాకపోతే ఉన్న వాళ్ళు మాత్రం చాలా సఫర్ అవుతారు. వాళ్ళు ఎప్పుడు ఏదో గోళీ వేసుకుంటుంటారు, ఏదో ట్యాబ్లెట్ వేస్తే అప్పటి మంది 2 రోజులు 3 రోజులు తగ్గిపోతుంది. వేసుకుని వాళ్ళ గ్యాస్ వచ్చేసి ఇంకా ట్యాబ్లెట్స్ మానేస్తారు, వేసుకోవడమే మానేస్తారు. వేసుకున్నప్పుడు ఊరికే వేసుకోవడం ఏంది అని ఉంటుంది కదా. సో దానివల్ల ప్రమాదం కూడా. ఎప్పుడు ట్యాబ్లెట్ వేసుకుంటూ వెళ్ళడం అనేది అంత పెద్ద మంచి పద్ధతి కాదు. సో అందువల్ల వేసుకోకపోవడం మంచిది. ఇది కూడా ఓన్లీ సీజనల్ వైజ్ ఉంటుందంటారా సార్? ఎప్పుడైనా రావచ్చు వాళ్ళకి, అదేం లేదు. ఇది ఎండాకాలం వర్షాకాలం అనేం లేదు, ఎప్పుడూ ఉంటుంది వాళ్ళకి, అంతే. వేసవికాలంలో కూడా వస్తుంది.
వాళ్ళకి అప్పుడు అదేం లేదు. ఎప్పుడు అలవాటు, హ్యాబిట్, శరీరం అలవాటు పడిపోతుంది వాళ్ళకంతే. అలాగే తుమ్ములు వస్తూనే ఉంటాయి అంతే. కొంతమందిలో ఏంటంటే కొంత ఎండ పెరిగాక, వాళ్ళందుకే ఉదయం లేవరు, 7-7:30 తర్వాత సూర్యుడు వచ్చాక కానీ లేవరు. అప్పుడు ఏంటంటే కొంచెం తక్కువ ఉంటాయి. అదే ఎర్లీ అవర్స్లో వేస్తే విపరీతంగా ఉంటాయి. సూర్యరశ్మి వచ్చాక కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. ఎర్లీ అవర్స్ ఎక్కువ వస్తాయి వాళ్ళకి. సో ఇంకా ఎటువంటి కైండ్ ఆఫ్ డిసీజెస్ కూడా మనం చూడొచ్చు? ఎస్, మామూలుగా జలుబు, రొంప. జలుబు కూడా ఎక్కువ మందిలో వస్తుంది. అది వేసవికాలంలో రావచ్చు, లేదా వర్షాకాలంలో, ఎక్కువ వర్షాకాలంలో వస్తుంది. జలుబు కూడా ఏంటంటే 3-4 డేస్ ఉండి తగ్గిపోతుంది, ప్రాబ్లం ఉండదు. ఎక్కువ వారం రోజుల పైన ఉంటే ఆలోచించాల్సిన అవసరం వస్తుంది. చాలా సమ్ టైప్ ఆఫ్ జలుబు, ఎక్కువగా జలుబు ఉంటుంది. అంటే కొంచెం కొంచెం తుమ్ములు రావడం, ముక్కు నాసిక నుండి నీరు కారిపోతూనే ఉంటుంది, తుమ్ములు ఎక్కువగా వస్తాయి. ఏమాత్రం మనకి మౌస్ను పట్టదు, అంటే కాన్సన్ట్రేషన్ చిక్కదు. మనకి యాడ్లలో చూపిస్తారు, తుమ్ముతూ ఉంటాడు, ఏం అర్థం అవ్వదు, చేతిలో ఉండే కింద పడిపోతుంటాయి. ఆ విధంగా కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది, జలుబు ఎక్కువ వస్తుంది, ముక్కు నుంచి నీరు గారిపోవడం, తుమ్ములు వస్తుంటాయి మధ్య మధ్య. కామన్ కోల్డ్ అంటాం, అంటే కామన్గా వచ్చేటటువంటి జలుబు అనమాట. ఇంగ్లీష్లో కామన్ కోల్డ్, దాన్ని జలుబు, రొంప అని చెప్తాం మనం తెలుగులో. అది ఎవరికైనా, ఏ వయసు వారికైనా రావచ్చు. చిన్నపిల్లల్లో కాస్త ఎక్కువగా ఉంటుంది. అందుకేంటంటే వాళ్ళకి శీతాకాలం, వర్షాకాలం ప్రొటెక్షన్, కోల్డ్, చలి నుంచి వాళ్ళని కాపాడడానికి ఎప్పటికప్పుడు ఉలెన్ దుస్తులు వేయడం మంచిది. పొడిగా ఉండే దుస్తులు, వర్షాకాలంలో అయితే పొడిగా డ్రై చేసినటువంటి, అంటే పరిశుభ్రమైన ఉతికినటువంటి బట్టలు ఎప్పటికప్పుడు మార్చుతూ తడవకుండా చూస్తే పిల్లలకి జలుబు నుంచి ప్రొటెక్ట్ చేయొచ్చు. ఇంకా వర్షంలో తడవకుండా, పెద్దవాళ్ళం అయితే వర్షంలో తడవకుండా, చలిలో వెళ్ళకుండా, ఇవి మనం కాపాడుకుంటూ ఉంటే జలుబు రాకుండా కాపాడుకోవచ్చు. ఉలెన్ దుస్తులు, శీతాకాలం అయితే ఉలెన్ దుస్తులు. కొంతమందిలో వేసవి కాలంలో కూడా వేడి వల్ల వస్తుంది జలుబు, వేడి చేయడం వల్ల జలుబు వస్తుంది. ఇది వేసవి కాలంలో చాలా తక్కువ మందికి వస్తుంది, 5-10% రావచ్చు. సీజనల్ చేంజ్ వల్ల కూడా, సీజన్ చేంజ్ అయిన ప్రతిసారి కొంతమందికి వస్తుంది. అదే అందుకే వింటర్ నుంచి ఎండాకాలం, వేసవికాలం రాగానే వాళ్ళకి జలుబు స్టార్ట్ అవుతుంది. కొంతమందిలో ఒక 5-10% వరకు ఉంటారు ఆ విధంగా. ఇక వర్షాకాలంలో, శీతాకాలంలో వెరీ రేర్, వెరీ సింపుల్ థింగ్, చాలా మందికి వస్తుంటుంది. అందుకే కామన్ కోల్డ్ అని పేరు, అదే సాధారణ జలుబు అని. ఎక్కువ వస్తే అప్పుడు ఆలోచించాల్సి వస్తుంది, ఎందుకంటే అలాగే వదిలేస్తే నిమోనియా కిందకి వెళ్ళిపోతుంది. అది నిమోనియాగా పరిణామం చెందే అవకాశం ఉంటుంది, బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది, అంత ఏం తెలియదు అప్పుడు. అట్లా ఆ విధంగా లంగ్స్లోకి ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కనుక కొంచెం ఉండగానే 2 రోజులు 3 రోజులు తగ్గట్లేదు అనగానే వెంటనే దానికి సరైనటువంటి చికిత్స తీసుకోవాలి, తగ్గిపోతుంది. ఆయుర్వేదంలో ప్రతి దానికి చికిత్సలు ఉన్నాయి, ప్రతి వ్యాధికి, ప్రతి జబ్బుకి చికిత్సలు ఉన్నాయి. దీని గురించి మరిన్ని విషయాలు మాట్లాడుకున్నాము. చిన్న బ్రేక్. మనము శ్వాసకోశకు సంబంధించి, దాని వ్యాధులకు సంబంధించి మాట్లాడుతున్నాము. సో మీలో ఎవరికైనా ఇటువంటి సమస్యలు ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడొచ్చు. సార్, అయితే మనం ఇప్పుడు శ్వాసకోశానికి సంబంధించి మాట్లాడుతున్నాము. అసలు దీనిలో CAPD అంటే ఏంటి, అసలు దీని లక్షణాలు ఎలా ఉంటాయి? ఇదేంటంటే పల్మనరీ ఆర్టరీ డిసీజెస్ అంటారు. మనకి ఆర్టరీస్ గురించి కొంచెం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ ఆర్టరీస్ అంటే నథింగ్ బట్ రక్తకేశనాళికలు, రక్తనాళికలు. రక్తం గుండె నుండి సరఫరా అవుతుందని తెలుసు, పంపింగ్ అవుతుందని. కానీ రక్తం అంతా పరిశుభ్రపడాల్సిందే లంగ్స్లోనే. అందుకే పల్మనరీ ఆర్టరీ అని అంటారు. ఆర్టరీస్ అన్ని లంగ్స్లోకి వెళ్ళిపోతాయి, విల్లైస్ లాగా. రక్త కేశనాళికలు అంటారు. కేశాలు అంటే వెంట్రుకలు, కేశనాళికలు అంటే వెంట్రుక వాసి సన్నగా చిట్లి, అంటే విభజించబడి లంగ్స్లోకి వెళ్తాయి. అక్కడ వెళ్ళాక రక్తం అంతా కూడా పరిశుభ్రపడి మళ్ళీ ఆర్టరీ ద్వారా వెళ్ళిపోతుంది, గుండెకి వెళ్ళిపోతుంది, అక్కడ నుంచి సప్లై అవుతుంది. సో బ్లడ్ అంతా కూడా చెడిపోయిన రక్తం ఇక్కడ ప్రతి రక్తం బొట్టు లంగ్స్లోకి వెళ్ళిపోతుంది. ఆర్టరీ ద్వారా అక్కడికి వెళ్ళి ఆడ పరిశుభ్రపడి ఆర్టరీ నుంచి గుండెకి వెళ్ళిపోతుంది. సో ఈ విధానంలో అంటే పల్మనరీ ఆర్టరీది చాలా ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైనటువంటి పాత్ర అన్నమాట. అలాంటి పరిస్థితుల్లో పల్మనరీ ఆర్టరీ జబ్బు పడితే, జబ్బుకు లోనైతే, వ్యాధికి లోనైతే చాలా రకాల సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంటుంది.
ఓకే. సో అందులో దాన్నే సిపిఏడి అని చెప్పేసి అంటాం. ఎందుకంటే ఆ పల్మనరీ ఆర్టరీ జబ్బు పడినట్లయితే పరిశుభ్రమైనటువంటి రక్తం గుండెకు చేరవేయడానికి అవకాశం తగ్గుతూ ఉంటుంది. అందులో ఇన్ఫెక్టెడ్ బ్లడ్ వెళ్ళడం, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ క్రియేట్ అవుతాయి. అందువల్ల ఏమవుతుంది, పరిశుభ్రమైన రక్తం వెళ్ళలేదు కాబట్టి ఇక్కడ లంగ్స్లోనే ఉండిపోయి ఇక్కడ జబ్బు ముదిరిపోతుంది, జబ్బు ఎక్కువగా అవుతుంది. రక్తం వెళ్ళలేదు, అలాగే పరిశుభ్రమైన రక్తం ఎప్పటికప్పుడుగా చేరవేయలేదు. సో లంగ్స్ అంతా కూడా జబ్బి పడిపోతుంటాయి అప్పుడు. అందుకే పల్మనరీ ఆర్టరీ డిసీజ్ అని చెప్పేసి అంటాం. ఎక్కడ లంగ్స్లో వస్తుంది కాబట్టి లంగ్స్ క్లియర్ చేయాలి. ఏం చేస్తాం, లంగ్స్లో నిమ్ము వచ్చేసింది, ప్రాబ్లం వచ్చింది, నీరు వచ్చేసింది అని చెప్పుకుంటూ ఉంటాం. ఎప్పుడు ఆ లంగ్స్లో ఉన్నటువంటి నీటిని తీసేసి దాన్ని కరెక్ట్గా న్యూట్రలైజ్ చేసేసి సరిపడేటటువంటి వైద్య చికిత్సలు అందిస్తే అప్పుడు ఆర్టరీ మళ్ళీ ఎప్పట్లాగా క్యూర్ అవుతుంది. వ్యాధిగ్రస్తం నుంచి మామూలుగా ఆరోగ్యంగా మారే అవకాశం ఉంటుంది. ఇది పల్మనరీ ఆర్టరీ యొక్క ఉద్దేశం అనమాట. ప్రధాన ఉద్దేశం, దాని లక్షణాలు అవి, దాని యొక్క పనితనం అదనమాట. సో ఆ విధంగా దాన్ని బాగు చేసుకోవచ్చు, బాగు చేసే అవకాశము ఉంది. ఓకే. అంటే ఎక్స్టర్నల్ నుంచి ఏదైనా ఎఫెక్ట్ అయితేనే లోపల ఏదైనా ప్రాబ్లం అవుతుందంట సార్, ఎలా ఉంటుంది అసలు? బయట నుంచి అంటాం. ఎస్, బయట నుంచి మనం తీసుకునే గాలి ఏదైతే చెడు వాయువులు వెలువడడం, ఇప్పుడు ఫ్యాక్టరీలలో పనిచేస్తుంటారు, అమోనియా గాలి ఎక్కువగా తీసుకోవడం వల్ల, ఫాస్ఫరస్ ఎక్కువగా గాలి తీసుకోవడం, ఇలాంటి వాటి వల్ల కొన్ని రకాల ఈ ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎక్కువగా కెమికల్ ఇండస్ట్రీస్లో పనిచేస్తున్న వాళ్ళకి, తర్వాత ఇండస్ట్రీస్ ఏరియాలో ఉండే వాళ్ళకి శ్వాసకోశ వ్యాధులు ఎక్కువగా ప్రబలే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఈ వేరైజ్ కాటన్ ఇండస్ట్రీస్లో పనిచేసే వాళ్ళకి, సిమెంట్ ఇండస్ట్రీస్లో పనిచేసే వాళ్ళకి టీబీ వ్యాధి ప్రబలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో డస్ట్ ఎక్కువగా ఉంటుంది, డస్ట్ వల్ల వాళ్ళకి లంగ్స్ బాగా వీక్ అవుతుంటాయి. సో దానివల్ల జబ్బులు, లంగ్స్ వ్యాధులు, ఊపిరితిత్తుల వ్యాధులు ఎక్కువగా ప్రబలే అవకాశం ఉంటుంది. సో పల్మనరీ ఆర్టరీ డిసీజ్ అవ్వచ్చు, ఆర్బై బ్రాంకస్ డిసీజ్ అవ్వచ్చు, ఆర్బై నిమోనియల్ డిసీజ్ అవ్వచ్చు, టీబీ కూడా అవ్వచ్చు. ఇవన్నీ ఎక్కువగా ప్రబలే అవకాశం ఉంటుంది. ఏది ఇండస్ట్రీస్ ఏరియాలలో పనిచేసే వాళ్ళకి పొల్యూషన్ ఎక్కువగా ఉంటుంది. సిమెంట్ ఇండస్ట్రీలో డస్ట్ బాగా లేస్తూ ఉంటుంది. అలాగే వేరే కెమికల్ ఇండస్ట్రీస్లో డస్ట్ లేవదు, కెమికల్ యొక్క ఘాడత, ద్రవ పొల్యూషన్, వేరే కెమికల్ ఇండస్ట్రీస్, ఈవెన్ ఫార్మా కంపెనీస్, వాటిలలో చాలా విపరీతమైనటువంటి రసాయన ద్రవాల ఘాడత ఎక్కువగా ఉంటుంది. డిఫరెంట్ రసాయనాలు వాడుతూ ఉంటాం, పౌడర్స్ వాడుతాం. సో వాటి యొక్క గాఢత వల్ల కూడా అవి ఎక్కువగా వెళ్ళిపోతూ ఉంటాయి. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. జనరల్గా అగ్రికల్చర్స్ వాళ్ళు ఏం చేస్తారు, స్ప్రే చేస్తారు. ఏది వరి పురుగులు చావాలని ఏదో మందు కొడుతూ ఉంటారు. మందు తాగి చనిపోయారు అని మనం వింటూ ఉంటాం. మందు తాగకుండానే చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అసలే మామూలుగా పిచికారు చేసి వచ్చాడు, ఇట్ ఈస్ ట్రూ. తీసుకొని వచ్చాడు, స్పృహ తప్పాడు, తీసుకెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. వాడిని ఇది చేసి బాగు చేసి ఎప్పుడు 2 days తర్వాత సీరియస్ అయ్యాడు. అది కూడా సేమ్ డే కాదు. ఇవాళ పొలానికి వాడు ఏదో పిచికారి మొత్తం మందంతా స్ప్రే చేశాడు, ఇంటికి వచ్చి పడిపోయాడు. 2 రోజులకి తీసుకొని వెళ్ళి చూసి ఇదంతా చేస్తే మందేం లేదు, అంతా చూస్తే డిటెక్షన్. ఆ వాసన ఏదైతే ఉందో వేపర్స్, దాని యొక్క మందు యొక్క ప్రభావం శ్వాసకోశాలకు వెళ్ళిపోయి ఊపిరితిత్తులు డ్యామేజ్ అయ్యాయి ఆయనకి. సో వాళ్ళకి మెడికేషన్ ఇచ్చి అంతా ఇచ్చి బాగు చేసి పంపించడం జరిగింది. అలా అంటే మందు తాగితేనే కాదు, దాని యొక్క వాసన వల్ల, అంటే కెమికల్ రసాయనాల యొక్క గాఢత వల్ల కూడా లంగ్స్ దెబ్బతినే ప్రమాదం ఉంది. కాబట్టి అందుకే ముక్కు మాస్క్ పెట్టుకొని చాలా జాగ్రత్తగా గ్లౌజెస్ వేసుకుని, ఇలాంటి అగ్రికల్చర్ పెస్టిసైడ్స్ అవ్వచ్చు, ఆర్బై మందుల కంపెనీలో పనిచేస్తున్నప్పుడు అవ్వచ్చు, చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయడం అవసరం అనమాట. అంటే ఇది లాంగ్ టర్మ్ లో ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. షార్ట్ టైం లో అయితే మనకి ఎటువంటి సింప్టమ్స్ కనబడవు. రసాయన ఇండస్ట్రీస్లో, ఫార్మా కంపెనీలో, వాటిల్లో పనిచేసే వాళ్ళకి, ఈవెన్ కాటన్ ఇండస్ట్రీస్, సిమెంట్ ఇండస్ట్రీస్ చాలా ఉన్నాయి కదా ఇండస్ట్రీస్, వాళ్ళలో పనిచేసే వాళ్ళకి అప్పుడే బయటపడే అవకాశాలు ఉన్నాయి. ఓ 10 ఏళ్ళు 15 ఏళ్ళు అయ్యాక కూడా బయటపడుతుంది. అప్పటికి
లైఫ్ లంగ్స్ తగ్గిపోతుంది. తీరు మెల్లిగా స్లో డౌన్ Slow down అవుతున్న కొద్దీ అవుతుంది. మనకి ఆ వాళ్ళు లక్షణాలు అందుకే కంపెనీ వాళ్ళు ఏంటి ఈఎస్ఐ అదంతా ఫెసిలిటీ కల్పించేసి సో ఎగ్జామినేషన్ ఎవ్రీ 6 months ఇవన్నీ ఇయర్లీ వన్స్ వాళ్ళు మెడికల్ చెకప్కి పంపిస్తారు. ఒకవేళ మెడికల్ ఫిట్ లేకపోతే ఇంటికి పంపించేస్తారు. ప్రైవేట్ కంపెనీస్ పంపిస్తాయి. సింగరేణి కాలరీస్ అవ్వచ్చు, వైరైజ్ ఐరన్ ఇండస్ట్రీస్ అవ్వచ్చు, కోల్ ఇండస్ట్రీస్, ఆర్పై ఎనీ ఫార్మా ఇండస్ట్రీస్ ఎవ్రీ 1 year మెడికల్ చెకప్ పంపిస్తారు. మెడికల్ చెకప్లో అన్ఫిట్ అని అనుకుంటే ఇంటికి వెళ్ళిపోండి అని చెప్తారు. ఎందుకంటే మా వీడియో జాబ్ పోతుంది, నేను ఇంటికి పోతున్నా, ఏదంటే బట్టి పంపిస్తున్నాను వీళ్ళు అనుకుంటారు. హెల్త్ కరెక్ట్గా లేదు కనుక ఇంటికి పంపిస్తున్నాను వాళ్ళు చెప్తారు. ఎందుకంటే వాళ్ళు చేయలేకపోతారు. అప్పటికి వాళ్ళకి లంగ్ డ్యామేజో అది ఏదైతే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల ప్రభావం వల్ల మనిషి పని చేయలేకపోతాడు. ఎందుకంటే దానివల్ల లాంగ్ రన్లో జబ్బు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇంటికి వెళ్ళిపోండి అని చెప్తారనమాట. సార్ అయితే ఈ వ్యాధులకు సంబంధించి ధూమపానం గురించి ఎస్పెషల్ గా మాట్లాడాలి సార్. అంటే చాలా కామన్ గా అందరూ స్మోకింగ్ చేస్తారు. ఇది కూడా సేమ్ లాంగ్ టర్మ్ లోనే అంటే లాంగ్ రన్ లోనే ఇట్లాంటి సిమ్టమ్స్ అనేవి బయటపడుతుంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే స్మోకింగ్ వల్ల లంగ్స్ పాడవుతాయి అంటారు. అది ఎటువంటి ఎఫెక్ట్ చేస్తుంది అంటారు? చాలా చాలా మంచి ప్రశ్న సార్. ధూమపానం వల్ల ఊపిరితిత్తులకు మాత్రమే చాలా ఎఫెక్ట్ పడుతుంది. ఏంటి ఇందాక చెప్పుకున్నట్టు టీబీ రావచ్చు, నిమోనియా రావచ్చు. సో ఇట్ ఈస్ ఎనఫ్. నిమోనియా వచ్చిన టీబీ వచ్చినప్పటికీ కూడా ఇట్ ఈస్ ప్రాణాంతకం. అండ్ క్యాన్సర్ కూడా వస్తుంది, లంగ్స్ క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంది స్మోకింగ్ ధూమపానం వల్ల. అందుకని ధూమపానం చేయకూడదు. అది అప్పుడే కనబడదు, లాంగ్ రన్లో వస్తుంది. ఈవెన్ స్మోకింగ్ ఒకటి చేస్తే చుట్టూ ఉన్న 10 మందికి ఆ వేపర్ స్మెల్ వల్ల మిగతా వాళ్ళకు వచ్చే అవకాశం ఉంది. ఇందాక మీరు చెప్పారు కదా పెస్టిసైడ్స్ కొట్టడం వల్ల కూడా పీల్చడం వల్ల కూడా వస్తుంది. పీల్చడం వల్లనే వస్తుంది. అదే ఇక్కడ స్మోకింగ్ వల్ల కూడా అదే. ఒకటి స్మోకింగ్ చేస్తే చుట్టూ ఉన్న 10 మందికి ప్రమాదం. వాళ్ళకి ఎలాగూ ప్రమాదమే, అయినప్పటికీ చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా ప్రమాదం. అప్పుడు చాలా మందిని పీలుస్తూ ఉంటాం. సో వాళ్ళకి నాకేం ధూమపానం అలవాట్లేదు, నాకు ఎలా క్యాన్సర్ వచ్చింది, లంగ్స్ ఎలా చెడిపోయాయని వీళ్ళు అనుకుంటుంటారు. కాదు, కారణాలు ఇవి అన్నమాట. ఎక్కడో చుట్టూ అందరూ ఎక్కడో అక్కడ స్మోకింగ్ ఒకరు చేస్తుంటే 10 మందికి ఎఫెక్ట్ అవుతుంది. వీక్ లంగ్స్ ఉన్నవాడికి త్వరగా ఎఫెక్ట్ అవుతుంది. అసలు తాగేవాడికైనా వాడికే ఎఫెక్ట్ అయ్యి తెల్లవారు వాడే బెడ్ పైకి వెళ్ళిపోతాడు. సో ఈ ప్రమాదం పొంచి ఉంటుంది. కాబట్టి ఇదంతా గమనించి ప్రేక్షకులైనా ఏ మనిషి అయినా కూడా ధూమపానం చేయకపోవడం మంచిది అని చెప్పొచ్చు ఇక్కడ. సార్ అయితే ఇందాక మీరు చెప్తున్నట్టు లంగ్ క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంది. లంగ్ క్యాన్సర్ కి ఎలాంటి సిమ్టమ్స్ మనం కనిపిస్తాయి అంటారు? లంగ్ క్యాన్సర్స్కి అనుకుంటే శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ముఖ్యంగా ఫ్లేక్ ఫామ్ అవుతుంది లోపల. లంగ్స్ ఫ్లోరా అంటారు. లోపల 2 పొరలు ఉంటాయి ఇంటర్నల్. ఆ లంగ్స్ ఫ్లోరాలో ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతుంటాయి. అది దళసరిగా మారిపోతుంటుంది. సో ఇలాంటి కండిషన్స్ మనకు తెలియదు, ఇవన్నీ కూడా తెలియవు అంతే. క్యాన్సర్ వచ్చింది అని తెలుసుకోవడానికి పరీక్షలు ఒకటే నిర్ధారణ అంతే తప్ప మౌఖికంగా ఫిజికల్గా కనబడడం తక్కువే. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవడం, మాటికి దగ్గు రావడం, మాటికి మరి దగ్గుతున్నప్పుడు కళ్ళే స్ఫుట వెంబడి బ్లడ్ పడడం, కొన్నిసార్లు నోరెంబడి గొంతెంబడి కూడా బ్లడ్ వామిట్ అవ్వడం కొన్ని సందర్భాలు ఇలాంటివి జరుగుతుంటాయి. అది ఎక్కువ ముదిరిపోయిన తర్వాత కనిపిస్తాయి ఇవన్నీ. కొంచెం రక్తం పడడం స్ఫుటింగ్లో కనిపిస్తుంది. ఆ రక్తం ధారాళంగా సినిమాలో చూపించినట్టు ధారాళంగా పడడం అనేది సంభవించదు. అది ఎప్పుడో కానీ వస్తుంది, చాలా ఎక్కువైన సందర్భాల్లో కనిపిస్తుంది అంతే. అంటే ఇందాక మీరు చెప్పారు కదా ఆస్తమా కావచ్చు, టీబీ కావచ్చు, ఈ లక్షణాలన్నీ కుదురుకొని లంగ్ క్యాన్సర్ కి దారి తీస్తుంది అంటారు. దానికి టీబీ, నిమోనియా, అస్తమా దానికే ఉంటాయి లక్షణాలు. ఏ వ్యాధి ఆ వ్యాధికే ఉంటాయి అంతే తప్ప ఒకటి వస్తే ఇంకోటి వస్తుంది అని చెప్పడానికి లేదు, లేదా ఒకటి వస్తే ఇంకొకటి రాదు అని లేదు. అస్తమా ఉండొచ్చు, ఫ్యూచర్లో లంగ్ క్యాన్సర్ రావచ్చు, దానికి సంబంధం లేదు. టీబీ ఉండొచ్చు, తర్వాత క్యాన్సర్ రావచ్చు, క్యాన్సర్ ట్యూమర్స్ రావచ్చు, లేదా లంగ్ క్యాన్సర్ డైరెక్ట్ రావచ్చు, చెప్పలేము. టీబీ ట్యూమర్ రావచ్చు డైరెక్ట్ లంగ్స్లో కాకుండా. టీబీ ట్యూమర్ శరీరం పైన కంతులు వస్తాయి అక్కడక్కడ, అదేంటి అని తెలియదు కొన్ని సందర్భాల్లో, అలాగే ఉండిపోతుంది. గమనించము, ఊరికి మామూలే అనుకుంటాం. ఎప్పుడో బయాప్సీ టెస్ట్ చేసేటప్పటికి టీబీ ట్యూమర్ ఉంటుంది. సో అది అలాంటివి కూడా ప్రమాదంగా ఉంటాయి. అలా బయట అవుటర్గా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఇంటర్నల్ ట్యూమర్స్ ఉంటాయి, బయట కనపడవు, లోపల ఎక్కడో ఉంటాయి. సో ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఒకే దగ్గర నొప్పి రావడం, లేకపోతే ఎదుర్కొపోయినట్టు అనిపించడం మనకి కొన్నిసార్లు జరుగుతాయి అన్నమాట. ఏంటి తెలియదు. డాక్టర్స్ దగ్గరికి వస్తే ఏదో ఒక కారణం చెప్తూ ఉంటారు. వాళ్ళు చెప్పిన కారణాన్ని బట్టి ఫిజికల్గా అనలైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తాము.
వాళ్ళు ఒక్కోసారి చెప్తే డాక్టర్ కన్ఫ్యూజన్, అంటే వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మేము డిటర్మినేషన్ ఏ డాక్టర్ అయినా. సో అదే పనిగా ఒకేలాగా చెప్తే దాన్ని బట్టి కొంతవరకు బేసిక్గా అర్థం చేసుకొని ఫిజికల్గా ఎస్టిమేషన్ వేసి ఇది అవ్వచ్చు అని ఆలోచించి ఆ ప్రాంతానికి బయాప్సీ చేయడమో లేకపోతే ఏంటని చూసి ఫిజికల్గా టచ్ చేసి చూస్తాం ఇక్కడెక్కడ ట్యూమర్ ఉంది అని డౌట్ వచ్చి బయాప్సీ టెస్ట్కి పంపించడం. అది టీబీ ట్యూమరా, క్యాన్సర్ ట్యూమరా, ఇంకేదైనా తేలిపోతుంది. అనాలిసిస్ని బట్టి ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఉంటుంది. సరే, అయితే ఆహారపు అలవాట్ల గురించి మాట్లాడడం, ఎటువంటి ఆహారం తీసుకోవాలంటారు? ఇట్లాంటి శ్వాసకు సంబంధించిన వ్యాధులకు ఎవరైతే గురవుతారో వాళ్ళు ఎటువంటి ఆహారం తీసుకోవాలి, రాకుండా ఎటువంటి ఆహారం తీసుకోవాలి? ఎస్, ముందుగా రాకుండా ఆహార పదార్థాలు చూసుకోవాలి. ఏ జబ్బైనా శ్వాసకోశ వ్యాధులు ఏవైనా అవ్వచ్చు, ఇన్ జనరల్ ఏది తీసుకున్నప్పటికీ వాటర్ నీట్గా ఉండాలి, నాన్ పొల్యూటెడ్ వాటర్. అలాగే హెయిర్, ముఖ్యంగా అన్ని వ్యాధులు వాతావరణంతోనే వస్తున్నాయి, గాలి మార్పు వల్ల. అందుకే గాలి మార్పు అని అంటుంటారు సహజంగా. నీటి మార్పు, గాలి మార్పు అని చెప్తారు. నీరు మారింది, నీరు పడట్లేదు, గాలి మార్పు వచ్చింది అందుకే పడట్లేదు అని చెప్పేసి మామూలుగా వాడుక భాషలో అంటూ ఉంటారు. మాకు నీళ్ళు పడలేదు, మాకు ఊరు పడట్లేదు, గాలి పడతలేదు అంటే ఇదే అనమాట. యాక్చువల్గా నీళ్ళు మార్పు కరెక్ట్గా ఫండమెంటల్గా పరిశుభ్రమైన నీటిని తాగడం చేయాలి. ఎప్పటికప్పుడు వేడి చేసుకొని మరగ్గాచి వడగట్టి తాగడం. అలాగే గాలి ధారాళంగా ఉన్నటువంటి వెలుతురు గాలి ధారాళంగా ప్రసరిస్తున్నటువంటి ఏరియాలో పడుకోవడం, సంచరించడం చేస్తూ ఉండాలి. అది పరిశుభ్రమైన గాలి అంటే. అలాగే పొల్యూటెడ్ ఏరియా ఉంది అనుకుంటే పొల్యూషన్ రాకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది. ఇది మెషెస్ పెట్టుకోవడం, లేకపోతే హెయిర్ తప్పకుండా గాలి రావాలి లోపలికి. ఏదైతే పొల్యూటెడ్ హెయిర్ వస్తుందో హెయిర్ హెయిర్ ఫ్రెషనర్స్ ఈ మధ్య వస్తుంది, హెయిర్ ఫ్రెషనర్ మెషెస్ లాంటివి పెట్టేసుకుంటే హెయిర్ కూడా ఫ్రెష్ అవుతున్న సందర్భాలు ఉన్నాయి. హెయిర్లో ఉన్నటువంటి బ్యాక్టీరియా అవ్వచ్చు ఏదైనా ఉంటే చనిపోయే అవకాశం ఉంటుంది. సో అలా ఆ విధంగా మనం గాలి నుంచి నీటి నుంచి కాపాడుకోవచ్చు. ఇకపోతే మూడోది ఆహారం కూడా ఎప్పటికప్పుడుగా పరిశుభ్రమైనటువంటి ఆహారాన్ని తీసుకోవాలి. ఎప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఆహారం, నిన్న ఫ్రిడ్జ్లో పెట్టిన ఆహారం, లేకపోతే మధ్యాహ్నం ఫ్రిడ్జ్లో పెట్టి రాత్రి తినడం, రాత్రి పెట్టింది ఉదయం తినడం, ఇలాంటివి చేయకూడదు. మరీ చల్లటి పదార్థాలు అస్సలు తాగకూడదు. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి నీరు కావచ్చు, కూల్ డ్రింక్స్ కావచ్చు, వగైరా తాగకూడదు. అందరూ ఫ్రిడ్జ్ వాడుతున్నారు కనుక ఫ్రిడ్జ్ గురించి తప్పకుండా చెప్పుకోవాల్సిందే. 3 రోజులకు మించి ఫ్రిడ్జ్లో ఏవి ఉండవు, బాగా గుర్తుపెట్టుకోవాలి. వెజిటబుల్స్ తెచ్చి కూరగాయలు అందులో వేస్తూ ఉంటాం, మీద చూస్తే ఫిజికల్గా బాగుంటాయి. 3వ రోజు తర్వాత అందులో ఉన్నటువంటి శక్తి నశించిపోతుంది. ఉత్పాదన శక్తి, పొటెన్సీ అంటారు. ఇప్పుడు మనం ఒక యాపిల్ తింటాం, దానివల్ల కొంత శక్తి వస్తుంది, కానీ 3వ రోజు తర్వాత నుంచి క్షీణించిపోయి 0కి వెళ్ళిపోతుంది. అలాగే ప్రతిదీ టమాటో ఉంటుంది, దానివల్ల బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది, కాల్షియం ఇంప్రూవ్ అవుతుంది, ఎన్నో లాభాలు ఉన్నాయి టమాటో వల్ల. అలా ప్రతి ఆహార పదార్థంతో లాభం ఉంది. ప్రతి ఆహార పదార్థం, కొత్తిమీర ఉంటుంది ఊరికే, దానివల్ల కంటికి లాభం, ఇలా ఈజీగా డైజెషన్ అవుతుంది, ఇన్ని లాభాలు ఉంటాయి. ఎప్పుడైతే కొత్తిమీర మనం 4 రోజుల తర్వాత వేస్తే అందులో ఏముండదు, ఎక్కడ ఏముండదు. అలాగే పుదీనా ఉంటుంది, ఎండాకాలంలో ఎక్కువ వాడినట్టు ఒంటికి చలవ వేస్తుంది. సో అదే వారం తర్వాత వేస్తే ఏముండదు, అక్కడ ఆకుంటుంది, చెట్టు ఉంటుంది, కానీ అందులో ఎలాంటి పొటెన్సీ ఉండదు. అందువల్ల నో నీడ్, అప్పుడు వాడాల్సిన అవసరం లేదు. అంటే ఫ్రిడ్జ్లో పెట్టినా బయట పెట్టినా 3 రోజుల్లో కూరగాయలు కంప్లీట్ చేయాలి, పళ్ళైనా కూరగాయలైనా ఏవైనా. ఇంకా వండిన ఆహార పదార్థాలు ఫ్రిడ్జ్లో అసలే పెట్టుకోకూడదు, పెట్టి తినకూడదు, బాగా గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా ఎప్పుడైనా. ఇక కూల్ డ్రింక్స్ అస్సలు తాగకూడదు. సమ్మర్ వచ్చింది, కూల్ డ్రింక్స్ విపరీతంగా తాగుతూ ఉంటాం. కూల్ డ్రింక్స్ అస్సలు తాగకూడదు, వెరీ డేంజరస్ అన్నమాట కూల్ డ్రింక్స్ అనేది. ఇప్పుడు తాగిన కూల్ డ్రింక్స్ వచ్చే శీతాకాలంలో వాళ్ళకి అస్తమా వ్యాధి వస్తుంది, నిమోనియా వ్యాధి వస్తుంది, ఇంకేమైనా రావచ్చు. మరీ ముఖ్యంగా కూల్ డ్రింక్స్ ఎక్కువ తాగుతున్న వాళ్ళకి స్టోన్స్ ఎక్కువగా రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఇది లంగ్స్ కూడా చెడిపోయే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా WHO వాళ్ళు, మన IMA వాళ్ళు కూడా నిర్ధారించడం జరిగింది. కూల్ డ్రింక్స్ తాగడం వల్ల వస్తున్నటువంటి ప్రమాదాలు, దానివల్ల లంగ్స్ ప్రమాదాలు ఉన్నాయి, హార్ట్ డిసీజెస్ ఉన్నాయి, కిడ్నీ ఎఫెక్ట్స్ ఉన్నాయి. సో అందువల్ల కూల్ డ్రింక్స్ తాగకపోవడం చాలా మంచిది.
సో ఇప్పుడు మనం ఆయుర్వేదం ద్వారా వీటికి చికిత్సా మార్గాలు అనేవి అంటే ఇందాక పైన చెప్పుకున్నటువంటి శ్వాసకోశానికి సంబంధించి చాలా వ్యాధుల గురించి మనం ఇందాక మాట్లాడాం. ఎస్, సో దానికి ఆయుర్వేదంలో ఎలాంటి చికిత్సా విధానాలు ఉన్నాయి? మనం ఇప్పుడు ఇందాక జలుబు అనుకున్నాం, శ్వాసకోశ వ్యాధుల్లో కామన్ కోల్డ్ జలుబు రొంప అనుకున్నాం. జలుబు రొంప ఎక్కువగా ఉన్న వాళ్ళు ఏంటంటే బ్లాక్ పెప్పర్ పౌడర్, ప్రతి ఇంట్లోనూ మిరియాలు ఉంటాయి, నల్ల మిరియాలు, వాటిని పౌడర్ లాగా చేసేసి ఒక పావు స్పూన్ పౌడర్ వేసేసి టీలో వేసేసి బాగా మరిగించి తాగినట్లయితే 2 రోజులు 2 పూటల్లో ఉదయం సాయంత్రం 2 రోజులు తాగితే జలుబు తగ్గిపోతుంది. ఏ మందు అక్కర్లేదు. అందరి ఇళ్లలో మిరియాలు ఉంటాయి, పాలు ఉంటాయి, టీ పౌడర్ ఉంటుంది, శర్కర. ఆ విధంగా మిరియాల టీ తాగితే వెంటనే తగ్గిపోతుంది. ఇంటి చిట్కా. ఇక ఇంకొకటి ఇంటి చిట్కా, సేమ్ జలుబు దగ్గు ఉన్న వాళ్ళకి, జలుబు దగ్గు 2 ఉంటాయి, జలుబు ఉంటుంది. ఇప్పుడు మనం ఇడ్లీ కారం అంటే అందరికీ తెలుసు, అలా కాకుండా ఇంట్లోనే ఇడ్లీ కారం వెల్లుల్లి కారం చేస్తూ ఉంటాం. వెల్లిపాయలు చిల్లీ పౌడర్ మాత్రమే వేసి తయారు చేస్తుంటాం. అలా పౌడర్తో ఒక 2 ముద్దలు, మొదటి 2 ముద్దలు తింటున్నట్లయితే ప్రతి పూట 2 పూటల్లో దగ్గు తగ్గిపోతుంది, జలుబు తగ్గిపోతుంది. ఇట్ ఇస్ వెరీ ఎక్సలెంట్. అందరి ఇళ్లలో కారపొడి, చిల్లీ పౌడర్ ఉంటుంది, చిన్న ఉల్లిపాయలు, వెల్లుల్లి, లసూన ఉంటాయి. అక్కడ కష్టపడాల్సిన అవసరమే లేదు, సింపుల్గా తగ్గిపోతుంది. ఏ హాస్పిటల్ అక్కర్లేదు. జలుబు చేయగానే మందుల దుకాణానికి వెళ్ళడం, గోళీలు వేసుకోవడం, 3-4 రోజులు వేసుకోవడం, కొత్త జబ్బులు తెచ్చుకోవడం, అది అక్కర్లేదు కదా. ఇంట్లోనే మిరియాల పౌడర్ ఉంది లేదా వెల్లుల్లి ఉంది, వేసేసుకోవచ్చు, తగ్గిపోతుంది. ఏ డాక్టర్ అక్కర్లే. జలుబు దగ్గుకి 2 రోజుల్లో తగ్గిపోతుంది. 3వ రోజు ప్రయత్నమే అవసరం రాదు. వెరీ సింపుల్ అనమాట. దగ్గు ఉన్నప్పటికీ జలుబు ఉన్నప్పటికీ. మరి 2 రోజులు 3 రోజులు 4 రోజులు వాడినా తగ్గట్లేదు అనుకుంటే అప్పుడు ఆ డాక్టర్ని కలవాల్సిన అవసరం ఉంటుంది. మామూలు జలుబు దగ్గు ఏంటంటే తగ్గిపోద్ది వెంటనే. అప్పటికి వారమైనా తగ్గట్లేదు, ఒకలాగే ఉంది నసలాగా అనుకుంటే అప్పుడు తప్పకుండా అలాంటి వైద్యుల్ని సంప్రదించినట్లయితే బెస్ట్ ఆఫ్ బెస్ట్ మెడిసిన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంది ఈ జలుబు దగ్గుకి. సార్, అయితే ఇప్పుడు ఫైనల్ గా చెప్పండి, ఇందాక మనము టీబీ గురించి, ఆస్తమా గురించి, అలాగే ఎలర్జిటిక్ గా ఉన్న వేరే అదర్ డిసీజెస్ గురించి కూడా మనం మాట్లాడాలి. సో వీటన్నిటికీ కూడా ఆయుర్వేదంలో ఎంత సమయం పడుతుంది, ఎలా ఉంటుంది మెడికేషన్? ప్రతి ఒక్కొక్క జబ్బుకి ఒకలాంటి సమయం పడుతుంది. ఇప్పుడు ఇందాక మనం ఆస్తమా అనుకున్నాం, ప్రతి సీజన్లో వాళ్ళకు వస్తూ ఉంటుంది అని చెప్పుకున్నాం. ఎప్పుడైతే మా లాంటి ఆయుర్వేద డాక్టర్ సంప్రదించినట్లయితే వాళ్ళకి బెస్ట్ ఆఫ్ బెస్ట్ మెడిసిన్స్ ఇస్తాం. ఒక 1 నెల రోజుల పాటు ఒక సీజన్లో వాడిపిస్తాం. ఇంక నెక్స్ట్ లైఫ్ లాంగ్ రాదు, మళ్ళీ సీజన్ మారగానే వస్తుందేమో అన్న భయం కూడా బొంబేలు పడాల్సిన అవసరం లేదు. ఉబ్బసం వ్యాధి, ఆస్తమా వ్యాధి రాదు, సరిపోతుంది. కంప్లీట్గా 1 నెల 2 నెలలు వాడిపిస్తుంటాం. పర్టికులర్ మెడిసిన్స్ ఉన్నాయి, శ్వాసకుటారస్ అని, ఇంకా వేరే పౌడర్స్ ఉన్నాయి, శ్వాసాన్ పౌడర్స్ అని, ఇలాంటి కొన్ని వాళ్ళ అవసరాన్ని బట్టి తీవ్రతను బట్టి మెడికేషన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో తగ్గిపోతుంది. ఇక నెక్స్ట్ నిమోనియా ఉంటుంది. నిమోనియా కూడా బెస్ట్ ఆఫ్ బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయి. సో వాళ్ళకి ఒక 3 months వరకు దీర్ఘకాలికంగా మెడిసిన్స్ వాడిపిస్తాం. అది వాడుతూ వెళ్ళినట్లయితే తగ్గుతుంది వాళ్ళకి. ఇది లక్ష్మీ విలాస్ రసం, ఇంకా వేరే కాఫ్ కుటార్ రసం, ఇలా వాళ్ళకి అవసరాన్ని బట్టి 1-2 మెడిసిన్స్ వాళ్ళకు సూచించడం జరుగుతుంది. దాంతో నిమోనియా వ్యాధి పూర్తిగా తగ్గిపోతుంది. ఎస్, అలాగే టీబీకి కూడా బెస్ట్ ఆఫ్ బెస్ట్ మెడిసిన్స్ ఉంటాయి. అవి కూడా పైత్యాంతక రసం, పైత్యాంతక రసం. ఇంకా వేరే వాళ్ళకి దగ్గు ఉంటుంది. కొన్ని సందర్భాల్లో టీబీ పేషెంట్స్కి దగ్గు కూడా ఉంటుంది. కాఫెక్స్ కానీ, కాఫ్ కుటార్ రస్, ఇలాంటి కొన్ని ఇస్తూ ఉంటాం. దాంతో తప్పకుండా టీబీ కూడా, క్షయవ్యాధి కూడా నయమయ్యే అవకాశం ఉంది. పూర్తిగా నయమవుతుంది. కోర్స్ లాగా ఒక 5 నుంచి 6 నెలలు వాడిపిస్తుంటాం. పూర్తిగా తగ్గిపోతుంది. మళ్ళీ రిఫ్లెక్షన్ కానీ తిరగబెట్టడం కానీ జరగదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే శ్వాసకోశానికి సంబంధించి వ్యాధులు, వాటి లక్షణాలు, వాటికి ఆయుర్వేదంలో పరిష్కార మార్గాలు, వీటన్నిటి గురించి చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. సో చూసారు కదండి, ఇది ఇవాళ కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.